చూడండి ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి బుట్టా హ్యాండ్స్కి. ఇదిగోండి అంచులు ఉంటాయి కదా, మనం అంచుల్ని బుట్టా హ్యాండ్స్ అనగానే మరి పొడవు బుట్టా హ్యాండ్సా షార్ట్ బుట్టా హ్యాండ్సా దాంట్లో మనం ఫస్ట్ డిక్లేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డిసైడ్ చేసుకున్న తర్వాతనే మనం క్లాత్ ఫోల్డింగ్ అనేది ఉంటుంది. ఇక క్లాత్ పన్న పెద్ద ఉంది కాబట్టి ఇక డబుల్ ఫోల్డ్ చేసిన. కానీ ఇది చిన్న పాపకి బ్లౌజ్ లంగా అంటే ఎన్ని ఇయర్స్, మినిమం 8-9 ఇయర్స్ ఉంటుంది పాప. ఆమెకు లంగా మీదికి బ్లౌజు బుట్ట హ్యాండ్స్ అన్నట్టు. నేను ఇది మొత్తం కట్టింగు నార్మల్గా వీడియో చూపిస్తున్నాను. ఇది వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇది లంగా విత్ ఫ్రాక్ అంటే ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లంగా లాగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది షార్ట్ లాగా పెట్టేసినాను ఆల్రెడీ నార్మల్గా. దానిపైనకి ఇది బ్లౌజ్ అన్నట్టు ఫ్యాబ్రిక్. దీనిది కూడా బ్లౌజు నెక్ ఎంత పెట్టినా, షోల్డర్ ఎంత పెట్టినా, మరి బ్లౌజ్ ఎంత కట్ చేసినా అనేది కూడా నేను షార్ట్ లాగా చూపించేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర అయితే కొలత బ్లౌజ్ ఉంది. సింపుల్గా చిన్న సైజు ఉన్నది, చిన్న హ్యాండ్స్ అన్నట్టు. ఇలా చిన్న సైజు ఉంది. ఈ చిన్న సైజుకు నేను అందాదకి ఇప్పుడు పెద్ద సైజు తీసుకుంటా. ఈ పెద్ద సైజు ఎంత తీసుకుంటున్నా, మరి ఎలా కట్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలి, కింద ఒక లైన్ వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడు మనం నిలబడేదానికి ఇవి క్లోజింగ్స్ ఉండాలి, రైట్ సైడ్ ఓపెన్స్ ఉండాలి. ఇలా ఉండడం వల్ల మనకు నీట్గా వచ్చేస్తుంది, మన కట్టింగ్ కూడా అర్థమవుతుంది అన్నట్టు. ఇలా పెట్టినామా, పెట్టిన తర్వాత సైజ్ ఎంత ఉంది పాపది. ఇది పొడవు చాలా చిన్నగా ఉంది. ఈసారి నేను పెద్ద పెడదాం అనుకుంటున్నాను. నార్మల్గా అయితే ఇది 4 ఇంచెస్ ఉంది కదా, మనం ఇప్పుడు 6-7 ఇంచెస్ పెడతా హైటు. అంటే ఎల్బో వరకు కుచ్చుల హ్యాండ్స్, కింద చిన్న పట్టీ వస్తుంది ఈ మోడల్ అన్నట్టు. ఇలా పెట్టేసి ఈ 7 ఇంచెస్ ఒకసారి ఇలా తీసుకోండి, ఎగ్జాక్ట్గా తీసుకోండి. ఫస్ట్ తీసుకునేటప్పుడు ఇక్కడ కుట్టు కోసం ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. అప్పుడు ఎగ్జాక్ట్ కొలత తీసుకోండి. అంటే నా కొలత ప్రకారం అని కాదు, మీ కొలత ఎంత ఉందో అంత, పెద్దవి అయినా చిన్నవి అయినా ఏవైనా ఒక బాక్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం దీన్ని బేస్ చేసుకొని డౌన్ తీసుకోవాలి. ఈ 7 ఇంచెస్కు ప్లస్ మళ్ళీ సన్న ఉంది కదా అమ్మాయి, ఆమ్ రౌండ్కి సంబంధించి చిన్న ఉంది కాబట్టి దానికి తగ్గట్టే మనం ఇది ఆమ్ డౌన్ తీసుకోవాలి. మినిమం ఒక 2 ఇంచా 2.5 ఇలా తీసేసుకుందాము. ఈ తీసుకున్న దానికి 2-2.5 దాకా తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఒక మార్క్ చేసేసుకోండి వట్టిగా. ఇలా మార్క్ చేసుకొని బుట్ట హ్యాండ్స్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కన్ఫ్యూజ్ వద్దు. మనం బుట్ట ఎంత ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా, ఎక్కువ కావాలి అంటే ఇట్లా 3 ఇంచుల దాకా పెట్టుకోండి, తక్కువ కావాలి అంటే ఇలా 2 ఇంచులు పెట్టుకోండి. బుట్ట తక్కువ ఎక్కువ కానీ దానికంటే ఎక్కువ బుట్ట లేవాలా లేవొద్దా అంటే చాలామందికి పైనకి మీద సైడ్ లేవాలని ఉంటుంది, కొంతమందికి లేవద్దని ఉంటుంది. కొంచెం పైకి లేవాలి అన్నప్పుడు పైకి పెంచాలి, పైకి పెంచి మళ్ళీ ఇక్కడ డ్రాయింగ్ విధానం చేంజ్ ఉంటుంది. పైకి లేవకుండా తక్కువ పెట్టుకొని మళ్ళీ నార్మల్గా కుచ్చు రావాలి కానీ లేవద్దు అంటే ఇక్కడ డ్రాయింగ్ విధానం వేరే ఉంటుంది. నేను 2 చెప్తా. ఫస్ట్ నేను ఒక 3 ఇంచెస్ పెట్టుకుంటున్నా, కొంచెం లేస్తుంది అనుకోండి కొంచెము. ఇప్పుడు మనం 3.5 పెట్టుకుంటే ఫుల్ లేస్తుంది. ఇలా 2 ఇంచెస్ ఒకటి 3 ఇంచెస్ ఒకటి పెట్టుకుంటా. చూడండి 2 ఇంచెస్ ఒకటి 3 ఇంచెస్ ఒకటి, మొత్తం టోటల్గా ఇది 4 ఇంచెస్ పెట్టి ఇక్కడ 2 ఇంచ్ దగ్గర ఒకటి, ఇగో 2 ఇంచ్ దగ్గర ఒకటి, 4 ఇంచ్ దగ్గర ఒకటి. ఇది బాగా లేస్తుంది, ఇది లేవది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లూజ్ అనేది ఇక్కడ ఉంది కదా, మన కుచ్చులు పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా వచ్చే లూజు ఇలా కుచ్చులు వచ్చేస్తాయి కాబట్టి ఇది మన లూజింగు కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. ప్లస్ మళ్ళీ కింద అస్సలు వీళ్ళది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 4 ఇంచుల 3.5 4 ఇంచులు అనుకుందాం. ఈ 4 ఇంచులు అజల్ది ఈడ పెట్టుకొని దీంట్లో మనం ఇంకో 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుందాం. కింద కుచ్చులకు మళ్ళీ 4 ఇంచులు ఎక్కువ పెట్టుకుందాం. కింద కుచ్చులు మంచిగా రావాలంటే
ఇక్కడ 4 ఇంచులు ఉంది, కానీ 4 ఇంచులు పెట్టుకున్నా సరే, ఇంకా మనకు పెద్దవాళ్ళకైనా సరే 4 ఇంచులున్నా నువ్వు 5 ఇంచులున్నా నువ్వు 4 ఇంచుల కుచ్చు పెట్టుకోవాలంటే 4 ఇంచులే పెట్టుకో. పెద్దవాళ్ళది మరి 10 ఇంచులు ఉంది కదా అని 20 పెట్టుకోవద్దు. కుచ్చులు ఎక్కువ ఆలోచించుకోవాలి. మనం సన్నగా ఉన్న కుచ్చులు కొంచెం ఎక్కువ కావాలనుకున్నా ఖర్చు మళ్ళీ ఒక 1 ఇంచా 2 ఇంచా ఖర్చు పెట్టేసుకోండి. మొత్తం టోటల్గా ఎంత అయింది? 9 ఇంచులు 8 ఇంచులు అయింది. ఇలా పెట్టేసుకోవాలి. చిన్న పాప కాబట్టి తక్కువ పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి సేమ్ ఇలాగే 8 ఇంచులకు 9 ఇంచులకు క్రాస్గా ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే సేమ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఖర్చు ఎంత వదులుకున్నామో 1.5 ఇక్కడ మార్క్ చేసుకోండి. అంటే ఖర్చు మార్క్ ఇది మార్క్ చేసుకొని ఇప్పుడు బుట్ట లేసే మార్కింగ్ ఉంది, లేవన్ మార్కింగ్ ఉంది. ఫస్ట్ లేవన్ మార్కింగ్ చెప్తా చూడండి. లైన్కి ఇలా టచ్ అవుతూ ఇలా మనం ఫస్ట్ మార్కింగ్ నార్మల్ హ్యాండ్స్ మార్కింగ్ ఇలా చేసుకుంటాం. ఇది కూర్చొచ్చే మార్కింగ్ ఇలా వచ్చి మళ్ళీ దీంట్లో కలపాలి. దీంట్లోకి ఈడ కలపక ఈడికెళ్ళి కలిపితే ఇక్కడ షోనెస్ పోతుంది బుట్ట హ్యాండ్స్ది. ఇది ఇక్కడ కలవాలి కంపల్సరీ. ఇలా కలవడం వల్లనే మనకు బుట్ట హ్యాండ్స్ నీట్గా అనిపిస్తుంది. ఇగో ఇదైతే ఇలా వచ్చి ఇగో ఇలా దిగాలి. ఎక్కువ వచ్చి ఎక్కువ దిగితే ఇక్కడ బుట్ట అనేది లేస్తుంది. ఇది బుట్ట ఎక్కువ లేచేది, బుట్ట తక్కువ లేచేది, కుచ్చులు ఎక్కువ వస్తాయి. ఇది నార్మల్ హ్యాండ్స్. ఈ 3 వీటికి కంపేర్ చేసుకొని మీరు కట్ చేసుకొని కుట్టండి. బుట్ట ఎక్కువ లేవాలంటే ఇది పెట్టేసుకోండి. సింథటిక్ బ్లౌజులు, సింథటిక్ క్లాసు, నార్మల్ క్లాత్ అయితే ఈ బుట్ట లేచేదానికి మంచిగా అనిపిస్తుంది. నేను కూడా బుట్ట లేచేది పెడుతున్నా. మా కోడలు చాలా సన్నగా ఉంటుంది, అందుకే ఇలా పెట్టేస్తే కొంచెం లేస్తే బాగా అనిపిస్తుందేమో అని ఇలా కట్ చేస్తున్నా. చూడండి ఇలా షేప్ తిరగాలి. ఇలా రావడం వల్ల బుట్ట హ్యాండ్స్కి లుక్ వస్తుంది. ఇలా చూడండి. ఇప్పుడు ఇక్కడ వరకు మనకు బుట్ట వస్తుంది. నార్మల్ హ్యాండ్ ఇక్కడ వరకు వచ్చి ఇది సరిపోతుంది. ఇది పెట్టిన తర్వాత బుట్ట ఎక్కువ అనిపిస్తే ఇక్కడ వరకు పెట్టుకోండి. ఇది కలిపితే ఆమె సంఖ్య ఎంత ఉందో అంత రావాలి. నేను కుట్టేటప్పుడు కూడా చిన్న వీడియో లాగా చేసి దీంట్లో పెట్టేస్తే యాడ్ చేస్తా. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి లోతు తీసుకోవాలన్నా వద్దా అని కూడా కామెంట్ చేసిండ్రు. తీసుకోవాలి లోతు. ఎలా తీసుకోవాలి అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుచ్చు పెడతా అని చెప్పినా కదా, ఇక్కడ వదిలేసి ఇక్కడ ప్లేస్లో లోతు తీయాలి. సేమ్ ఇలా హాఫ్ ఇంచు లోతు తీసుకోండి బుట్ట హ్యాండ్స్కి. ఇదిగోండి మనం కట్ చేసిన హ్యాండ్ని తీసుకొచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఎగ్జాక్ట్గా కట్ చేసుకోండి. కొంచెం అటు ఇటుగా అన్నీ సమానం పెట్టేసుకోండి. కింద మడత మీద మడత మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది చూసుకొని మెయిన్ ఇలా కట్ చేసేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేయండి. దీనికి నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే కింద పట్టీ పెడదాం అనుకుంటున్నాను. నార్మల్గా సింపుల్గా పట్టీ పెట్టాలి. పట్టీ పెడితే కుచ్చు బాగా లుక్ వస్తుందని, లేకపోతే ఇది లేపి కుట్టినా ఇట్లా నార్మల్గా కూరలాగా ఇట్లా మలిపి కుట్టేసి దీనికి ఇలా ఎలాస్టిక్ వేసినా బాగుంటుంది. చూద్దాం 2 విధాలుగా ఎట్లా కుట్టినా బాగుంటుంది. మీకైతే మరి బుట్ట హ్యాండ్స్ది కట్టింగ్ అయితే చూపించాను కదా, నేను స్టిచ్చింగ్ వీడియో చేస్తాను. నేను ఆ తర్వాత నెక్స్ట్ మీకు స్టిచ్చింగ్ది కూడా పెడతాను. అది వేరే పెడతాను. ఇప్పటికీ మనకి ఇది ఎక్కువైపోయింది కదా వీడియో. మరి మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలు మన ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదన్నా డౌట్ ఉంటే ఇలాగే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ మరి.